ఈరోజు సాయిబుల వంటల్లో doodhKhurma పాయసం చేస్తున్నాను నేను. ఇది రంజాన్ బక్రీద్ పిల్లల బర్త్డేకు ఏమన్నా ఉంటే ఫంక్షన్ ఇంట్లో చేసుకుంటాము. ఇది మీకు చేసి చూపిస్తాను చూడండి. 6-4 ఓకే మేడం గారు తెలుసు కదా సాహెబుల వంటల్లో చక్కగా మంచి మంచి ముస్లిం రెసిపీస్ తెలుసు కదా. నాన్ వెజ్ అంటే ఇది అవే అనమాట, అంతకు మించింది లేదు. అలాంటి వాళ్ళు మేకింగ్ క్రియేటర్స్ తెలుసు కదా, మన కరీం గారు వాళ్ళ మదర్ అండి. సో మన ఛానల్ కి వచ్చి 64 ఆర్ట్ ఛానల్ లో ఒక రెసిపీ చేస్తామని చెప్పి నేను రిక్వెస్ట్ చేశాను. సో దాంతో ఏంటంటే కరీం గారు ఒకసారి కరీం గారు మన ఛానల్ కి వచ్చి ఆ అద్భుతమైన ఆ రెసిపీని వాళ్ళ మదర్ చూపిస్తున్నారంటే ఇలా 2 చేస్తున్నారండి. మటన్ బిర్యానీ చేస్తున్నారు ప్లస్ ఈ స్వీట్ చేస్తున్నారు. పుట్టినరోజుకి దాన్ని అద్భుతంగా ఉంటుందండి. సో నేను చెప్తాను ప్రతిదీ పర్ఫెక్ట్ గా ఆ రేంజ్ లోనే ముస్లిమ్స్ చేస్తే ఎంత టేస్ట్ గా ఉంటుందో ఆ నాన్ వెజ్ అనేది అందరం చేసుకుని ఆ టేస్ట్ తో తినాలనే ఉద్దేశంతో చేస్తామంటే మన 64 అవర్స్ కోరికను మన్నించి వచ్చినందుకు మేకింగ్ క్రియేటర్స్ కరీం గారికి అలాగే వాళ్ళ మదర్ కి సాహెబులు వంటలండి. చూడండి సాహెబులు వంటలంటే కింద స్పెచ్ లో కొట్టండి, చక్కగా అద్భుతంగా వస్తుందండి, చాలా ఉంటాయి. సో ఇక స్టార్ట్ చేద్దామంటే ఈ పేరేంటండి? ఇది పేరు స్వీట్ పేరు doodhKhurma. doodhKhurma అండి. ఈ doodhKhurma అనేది ఎక్కువగా ఫంక్షన్స్ అప్పుడు ఎప్పుడు చేస్తారు. ఈ పుట్టినరోజుకి శుభకార్యానికి అలాగే బర్త్డేస్ కి. సో ఇందులో రంజాన్ బక్రీద్ అన్నిటికీ అలాగే ఈ టేస్ట్ గొప్పది. ఈ టేస్ట్ ఏంటి స్పెషల్ మామూలు స్వీట్స్ కి ఈ స్వీట్ కి డిఫరెన్స్ ఏంటి? చాలా టేస్ట్ ఉంటుంది. ఇది పాలు ఉంటాయి, సేమ్యాలు ఉంటాయి, చక్కెర ఉంటది. ఓకే టేస్ట్ బాగా ఉంటుంది. సో ఎవరైనా పిల్లలు గానీ పెద్దలు గానీ ఎంతైనా తినొచ్చు. సో అయితే దీనికైతే ఏం లేదు ప్రాబ్లం. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చెప్తారా? చెప్తా. doodhKhurma స్వీట్ చేయనీక 1 లీటర్ పాలు తీసుకున్నా, 1/2 కేజీ సేమ్యాలు, అర్ధ కేజీ చక్కెర, ఇవి ఇత్తనాలు దానికి సరిపోయినంత తీసుకున్నా. ఖర్బూజా ఇత్తనాలు ఇవి ఎక్కడైనా దొరుకుతాయి. ఇవి తీసుకోవాలి కొద్దిగా. ఈ గోడంబి జీడిపప్పు అంటారు, గోడంబైనా అంటారు. బాదం దానికి సరిపోయినంత బాదం. ఇవి 3 నెయ్యిలో వేయించుకోవాలి. సేమ్యాలు ఇవి వేయించి పెట్టుకోవాలి. పాలు వేడి చేసుకోవాలి. ఫస్ట్ పాలు వేడి వేసి పెట్టుకోవాలి. ఓకే అండి, నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్దామా? పాలు బాగా ఉడికించుకోవాలి పొంగొచ్చే వరకు. బాదం కొద్దిగా నీళ్ళు వేసి నానబెట్టుకున్నాను. కొద్దిగా నానతాయి ఇవి పాలు వేడి అయ్యే వరకు. మేడం ఈ doodhKhurma అనేది మొట్టమొదటిసారిగా మీరు ఎప్పుడు నేర్చుకున్నారు? మీకు ఎవరు నేర్పారు? ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఎవరు నేర్పారు? ఫస్ట్ ఎప్పుడు తిన్నారు doodhKhurma మీకు వచ్చిన తర్వాత? అలాగే వచ్చిన తర్వాత ఈ doodhKhurma చేసి ఫస్ట్ మీరు ఎవరు పెట్టారు? సో అప్పుడు వాళ్ళు ఏమన్నారు? ఫస్ట్ మా అక్క నేర్పించింది. మా అక్క చేసి చూపించింది. ఏ సందర్భంలో? ఇట్లే రంజాన్ పండగకు చేసింది. మళ్ళీ నువ్వు చేయమ్మా అని నాకు కూర్చోబెట్టి చేయడానికి నేను చేశాను. బాగా వచ్చింది. అప్పటి నుంచి చేస్తున్నాను. ఫస్ట్ మీరు ఈ doodhKhurma స్వీట్ చేసినప్పుడు ఎవరికి పెట్టారు? పిల్లలు మద్రసా పిల్లలు ఉంటారు కదా, అక్కడ చుట్టుపక్కల పిల్లలు. ఓకే, అనాథాశ్రమం పిల్లలు ఉంటారు. ఓ ఫస్ట్ టైం ఈ doodhKhurma చేసినప్పుడు అనాథాశ్రమం పిల్లలు పెట్టారా? ఫస్ట్ నిజంగా గ్రేట్ మెమరీ అన్నమాట. నైస్. ఈ doodhKhurma స్వీట్ అనేది చూస్తుంటేనే అర్థమవుతుంది. ఈ ఖర్జూర విత్తనాలు, జీడిపప్పు, నెయ్యి ఈ నానబెట్టే దీంతో ఎప్పుడు రెడీ అవుతుందా? సో ఇది సహజంగా అంటే స్వీట్ హాట్ అంటే మామూలుగా ఈవినింగ్ తింటాం కదా మామూలుగా. కానీ ఈ స్వీట్ ఎప్పుడు తినాలి అంటే బిర్యానీకి ముందు తినాలా, బిర్యానీ తర్వాత తినాలా, లేదా ఈవినింగ్ స్నాక్ ఫంక్షన్స్ దాకా? అంటే ఈ రెసిపీ అనేది ఏ టైం కరెక్ట్ నాకు మీకు అర్థమైంది అనుకుంటా. ఎప్పుడు తినొచ్చు? లంచ్ తర్వాత అయినా తినొచ్చు, లేదు ఫస్ట్ అయినా తినొచ్చు. బిర్యానీ తర్వాత కూడా పెడతారు కదా. సో బిర్యానీ తర్వాత ఈ స్వీట్ పెడతానికి కారణం ఏంటి? మీకు ఏమైనా ఐడియా ఉందా? స్వీట్ మసాలా తింటాం కదా, ఓకే, స్వీట్ తింటే బాగుంటుందని తింటాం. ఇప్పుడు పెళ్లిళ్ళలో కూడా ఖచ్చితంగా ఈ స్వీట్ ఉంటుంది కదా? ఇది ఉండదండి. గవల్కా మిఠా, మిఠా ఖానా, కుర్బానీ మిఠా,
కద్దుకి అమ్మో ఏమంటే ఇవన్నీ కూడా ఎలా అయినా సరే మనం ప్రయత్నించి ఏదో ఒక రోజు మేడం గారు చేద్దాము. సో ఏమండి ఇవి నానిపోయినాయి, బాదం పొట్టు తీసుకున్నాము. ఇంకా ఒక 2 నిమిషాలు పొంగు వస్తున్నాయి పాలు, అంతలోకి ఈ పొట్టు తీసుకున్నాము. పాలు పొంగు వచ్చినాయి, ఇంకా సాల్ట్ తీసేస్తాము. సో ఇలాంటి వంటలు సాయబుల వంటలు ఛానల్లో మనకేంటిదంటే ఇలాంటి రెసిపీస్, స్వీట్స్, చికెన్, మటన్, అందులో రకరకాల అంటే మనం చేసే పద్ధతి ఏంటి, అసలు మనకి ఎందుకోసం అంటే యాక్చువల్ ఏంటి ఆ టేస్ట్ అనేది మన రెసిపీస్ లో ఎలా వస్తుందని క్లియర్ గా సాయబుల వంటల్లో స్టెప్ బై స్టెప్ మీకు వీడియోస్ దొరుకుతాయి. ఆ లింక్స్ అన్ని కూడా మనకి డిస్క్రిప్షన్ ఉన్నాయి కాబట్టి వాటిని చూసి మీరు ఫాలో చేయొచ్చు. సో ఛానల్ నేమ్ వచ్చేసి సాహెబుల వంటలు. తెలుగు చెప్పండి కదా. SAHEB నెయ్యి వేస్తాను చూడండి. రెండు 3 స్పూన్లు ఉన్నాయి, మొత్తం వేసిన. నెయ్యి వేడిన తర్వాత ఫస్ట్ ఇవి వేసుకోవాలి, గోడంబి వేసుకోవాలి. బాదం మనం బాగా నానబెట్టి కట్ చేసుకున్నామండి. ఇవన్నీ లీటర్ పాలకి 1/2 kg షుగర్, 1/2 kg సేమియా. ఓకే, ఈ మొత్తం కలిపి 50 గ్రాములు ఉంటాయి. గోడంబి, బాదం, విత్తనాలు. బ్రౌన్ కలర్ రావాలి, ఇది మాడిపోకుండా కలుపుతా ఉండాలి. ఇది మాడిపోతే టేస్ట్ ఉండదు. కొంచెం కలర్ వచ్చేసినాయి. ఇవి వేసుకోవాలి. ఇవి లాస్ట్ విత్తనాలు వేసుకోవాలి, ఎందుకంటే ఫస్ట్ వేసినాం అనుకోండి మాడిపోతాయి. లాస్ట్ విత్తనాలు వేసుకోవాలి. స్టవ్ బంద్ చేసినాము. ఇవి తీసి పక్క పెట్టుకొని సేమ్యాలు వేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్నాము. సేమ్యాలు వేస్తాము. నెయ్యి మిగిలింది, అదే నెయ్యిని ఇవి సేమ్యాలు వేయించుకోవాలి. వేసేస్తాం. బాగా నెయ్యిలో వేయించుకోవాలి. ఇవి కూడా ఇదే నెయ్యి సరిపోతుంది. అవి వేసుకునే నెయ్యి మిగిలింది, మిగిలితే సేమ్యాలు చేసిన నేను
అదే నీళ్ళనే సేమియాలు వేయించుకోవాలి. ఇవి వేయించుకున్న తర్వాత పాలు పోసేయాలి. కలర్ మారింది సేమియాలు. ఈ సేమియాలు తీసేసుకొని ఇప్పుడు పాలల్లో వేసుకోవాలి. చూడండి వేస్తా నేను ఈ పాలల్లో వేసేస్తా. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. దానికి సరిపోయినంత మనము ఎక్కువ వేసుకున్నా మాకు చల్లగా అయిపోతుంది. దానికి సరిపోయినంత నీళ్ళు పోసుకోవాలి. కొంచెం ఉడికించుకోవాలి సేమియాలు. నాకైతే అసలు స్మెల్ ఎదిరిపోయింది. నాకు ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది. ఏదైనా స్కిప్ బటన్ ఉంటే బాగుండు, తొందరగా స్కిప్ చేసేసి తొందరగా తినేద్దాం అనిపిస్తుంది. కానీ మీరు మాత్రం స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తారంటే రెసిపీ మాత్రం మిస్ అవుతారు. కంటిన్యూగా చూడండి. అయిపోయినాయి సేమియాలు, ఉడికినాయి. ఇప్పుడు చక్కెర వేసేస్తా. దీంట్లో 1/2 కేజీ చక్కెర, ఇంకా కొద్దిగా నీళ్ళు కలుపుతాను. కొద్దిగా చక్కెర ఉడికితే అయిపోయింది. రెడీ. లాస్ట్ చక్కెర ఉడికిన తర్వాత ఇవి వేసుకోవాలి. రెడీ అయిపోయింది. సో ఈ దూద్ ఖుర్మాని మనము చల్లారిపోయిన తర్వాత అంటే ఒక బౌల్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకు దీన్ని సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంటుంది. అవి గోడంబి అవన్నీ వేయించి పెట్టినది వేసుకొని తినాలి. అప్పుడు కానీ అది ఇప్పుడే కాదు, అది ఎప్పుడు అంటే గోరెచ్చగా ఉన్నప్పుడు తినాలి. లేకపోతే ఇవి మెత్తబడిపోతాయి అన్నమాట. సో ఇలాంటి అవకాశం ఇచ్చిన మా 64 hours జీవీఆర్స్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే సాహెబుల వంటలు అలానే నుంచి మీరు వచ్చి చేసినందుకు చాలా చాలా ఆనందపడుతున్నాను. నిజంగా ఇలాంటి మంచి రెసిపీని మీ ద్వారా నా ఛానల్కి ఇచ్చిన అవకాశాన్ని ఇచ్చినందుకు మేడం గారికి మీకు ధన్యవాదాలు. ఇంకేమైనా చెప్పుకోవాల్సిన ఏమైనా ఉందా? అవన్నీ చెప్తా. ఇప్పుడు ఈ దూద్ ఖుర్మాని టేస్ట్ చేసి ఎలా ఉందో మీ ఎవరో కాకుండా ఒకళ్ళు చెప్తారు. ఆ ఒక్కళ్ళు ఎవరో కూడా ఒక్క సెకండ్ చూడండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. దీని ఏమంటారు? దూద్ ఖుర్మా. ఈ దూద్ ఖుర్మాని తిని టేస్ట్ చూడమని చెప్పారు. దీనికి నేను రివ్యూ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది ఖచ్చితంగా బాగుంటుంది. ఎందుకంటే మేడం గారు దీన్ని చాలా సార్లు చేస్తుంటారు. సో ఇది దీనికి నేను పేరు పెట్టాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా బాగుంటుంది. కానీ ఫార్మాలిటీ కోసం ఒకసారి టేస్ట్ చేద్దాం. అదిరిపోయింది, సీరియస్ చెప్తున్నా, చాలా బాగుంది. ఈ రెసిపీని ట్రై చేయండి, మీ ఇంట్లో కూడా ఇదే అంటారు. ఎంత బాగుంది. మీ బిర్యానీ నాన్ షార్ట్ ఫిల్మ్ కంటే బాగుందా లేకపోతే అంతకు మించా? అది అంతకు మించే, నిజంగా చాలా బాగుంది. అండ్ మీరు కూడా బిర్యానీ షార్ట్ ఫిల్మ్ కనుక చూడకపోతే చూసేయండి, సరేనా? అండ్ అయిపోయిందా? ఇది దీన్ని స్పూన్ తో కాదు, డైరెక్ట్ తాగేయడమే. బ్రో ఉందా? అయిపోయిందా? అలానే ఉంచండి. సబ్స్క్రైబ్ చేసుకోయా. అండ్ ఇంకోటి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 64 hours ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇట్లాంటి ఇంకా మంచి మంచి రెసిపీస్ మీ ఈ ఛానల్లో వస్తాయి, సరేనా? డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. బాయ్ బ్రో, వస్తున్నా. మరి సాయిబుల వంటలు అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ సాయిబుల వంటలు. మరి మేకింగ్ వస్తుందా? మేకింగ్ వీడియోస్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్
లైక్ ద వీడియో. లైక్ చేయండి. థ్యాంక్ యూ అందరికి 64 hours మేడం గారికి అందరికి. ఏమంటే ఈ వీడియో అంతా కూడా మేము సరదాగా తీసాము, ప్లస్ సీరియస్ గా మాత్రం రెసిపీ చేసాము. గట్టిగా ట్రై చేయండి. థ్యాంక్ యూ చెప్తుంది మీ 64 hours.